హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి లేదా సరఫరాకు ₹5.19 ఖర్చు అవుతున్న ప్రజలపై భారం పడకుండా 35 పైసలకు యూనిట్ ఖర్చు తగ్గించామని, త్వరలో మరో ₹1.20 మేర కొనుగోలు భారాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇక అలాగే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. గత పాలకులు విధించిన 4,600 కోట్ల రూపాయల డ్యూటీని ప్రజలపై భారం పడకుండా కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగానే కరెంట్ ఛార్జీలు పెంచలేదని, ఇది సమర్థ నిర్వహణ వల్లే సాధ్యమైందని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ పాలనలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసిన మంత్రి, ఇప్పుడు పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా ఇళ్లపైన పొలాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని వెల్లడించారు. గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ ఇంధన ఉత్పత్తుల దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఇక అలాగే కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటికీ కూడా క్రెడిట్ జగన్ కావాలని కోరుకోవడం వైసీపీ నాయకుల దివాలా కోరుతనానికి నిదర్శనమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.